నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను అభిషేక్ చాలా బాగున్నాం. ఇవాల్టి వీడియోలో మమ్మీ స్టైల్ ఆఫ్ బెండకాయ రెసిపీ చూపిస్తా ఉన్నా. ఇది అలా రైస్లో కలుపుకుని తినేసినా బాగానే ఉంటుంది, పప్పులో కాంబినేషన్ ఫ్రై లాగా నంచుకుని తిన్నా బాగానే ఉంటుంది అనమాట. ఇందులో మనం ఓన్లీ ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి ఇవే మేజర్ ఇంగ్రీడియంట్స్, మిగతావి ఏమీ వాడట్లేదు. ఇవి వేసి వండేస్తూ ఉన్నాము. అండ్ అదర్ థింగ్ ఏంటంటే, నేను కెనడా వచ్చినప్పటి నుండి నేను బాగా మిస్ అయిన వెజిటేబుల్ బెండకాయనండి. ఈ బెండకాయలు ఫ్రోజన్గా కూడా దొరుకుతాయి, కానీ ఆల్రెడీ కట్ చేసినవి నేను ఒకసారి ఇంటికి తెచ్చి చేస్తే మొత్తం కర్రీ వితిన్ 1 డే పాడైపోయింది. అండ్ కంప్లీట్ కర్రీ పడేసాం మేము. అంత వర్స్ట్ ఉన్నాయన్నమాట అవి, టేస్ట్లో కానీ స్మెల్లో కానీ. బికాస్ ఫ్రోజన్ కదా, అసలు బాగోవు. ముదురు బెండకాయలు అన్నీ కలిపి వేసేస్తారు వాళ్ళు. ఇక్కడ ఇంకొక వెరైటీ ఆఫ్ బెండకాయలు కూడా దొరుకుతాయి. అవి చైనీస్ వాళ్ళ వెరైటీస్ అనమాట. అవి కొంచెం లావుగా పొట్టిగా అలా ఉంటాయి, బట్ చాలా ముదురుగా ఉంటాయి టేస్ట్. మాకు ఈ కాంబినేషన్ పప్పుతో ఇష్టం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.